అటువంటి వేదన కలిగినటువంటి పుత్రుడిని దేవుడు ఏం చేశాడంటే ఘనముగా మార్చి వేశాడు. అతడు చేసినటువంటి ప్రార్థన బట్టి మహిమగల దేవుడు ఏం చేశాడంటే అతడు ఏదైతే మొరపెట్టాడో అతనికి దయచేశాడని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. అంటే ఈనాడు మన జీవితాలకు మన కుటుంబాలకు ఎబ్బేజు గారు మంచి మాదిరిని చూపిస్తా ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు పనిచేసిన స్థలంలో కానీ, నువ్వు నివసిస్తున్న సమాజంలో కానీ, నువ్వు ఎటువంటి కలంకాన్ని కానీ, లేదా నిందని కానీ, అవమానం కానీ, దుఃఖాన్ని కానీ, బాధను కానీ ఎవరు తీర్చుకునేటువంటి సమస్యతో, చెప్పుకోలేని బాధతో కనుక నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎబ్బేజు గారు ఏం చేశారంటే తాను కూడా తను జీవించినటువంటి కాలంలో ఎంతో వేదన అనుభవించాడు. అందరూ వేదన వేదన అని పిలిచేసరికి ఎబ్బేజు కృంగిపోలేదు. ఆయన చేసిన మంచి పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇశ్రాయేలు దేవా అని చెప్పి మొరపెడతా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రభునందు పిల్లరా, మనకు వస్తున్నటువంటి సమస్యలలో, మనకు వస్తున్నటువంటి నిందలలో, మనకున్నటువంటి ఇరుకు ఇబ్బందులలో కూడా మనం దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి.